5 సంవత్సరాల క్రితం అంతులేని యుద్ధంతో నాశనమైన భూమిలో అనుష అనే ధైర్యవంతురాలైన మహిళను నిరంకుశ జనరల్ కేల్ బందీగా తీసుకున్నాడు. ఆమె కుమారుడు జేకి అప్పుడు కేవలం 5 సంవత్సరాలు. జే పర్వతాలలో తిరుగుబాటుదారులచే పెరిగాడు. యుద్ధం కోసం కాదు, తన తల్లి కోసం. అప్పుడే ఒక వార్త వచ్చింది. జనరల్ కైల్ సైన్యం అనుషతో సహా మిగిలిన ఖైదీలను రెడ్ వ్యాలీ గుండా రవాణా చేస్తోంది. జే ఆ చీకటి రాత్రి ఒంటరిగా బయలుదేరాడు. రెడ్ వ్యాలీలోకి ప్రవేశించాడు. ట్యాంకులు, డ్రోన్లు మరియు తల మీదుగా ఫైటర్ జెట్లతో నిండిన యుద్ధభూమి. భయానక వాతావరణం. డజనల కొద్దీ సాయుధ ట్యాంకులు లోయ గుండా కదులుతున్నాయి. పొగలు కమ్ముకున్న ఆకాశంలో ఫైటర్ జెట్లు గర్జిస్తున్నాయి. మోషన్ సెన్సార్ మరియు సర్చ్ లైట్లను వీటిలో తప్పించుకున్నారు. చీకటి అడవులు, శత్రు ప్రాంతాలు, మంచు తుఫానుల మధ్య జే ఓ నీడవలే కదిలాడు. ఆ గందరగోళం మధ్యలో ఆ కాన్వాయ్ని కనుగొన్నాడు. 5 సాయుధ ట్రక్కులు మరియు చివరి దానిలో అతని తల్లి. జే కదులుతున్న ఆ జైలు ట్రక్కు పైకి ఎక్కాడు. అతను పై కప్పును పగులగొట్టి లోపలికి ప్రవేశించాడు. అనుష బలహీనంగా ఉంది. ఆమె జేని చూడగానే నమ్మలేకపోయింది. యుద్ధభూమిలో పరిగెడుతున్న జే అనుషని తీసుకుని పరిగెడుతున్నాడు మరియు తన చేతిలో ఉన్న జ్వాలతో తన చాపకి సంకేతాలిస్తున్నాడు. కానీ కేల్ మూర్ఖుడు కాదు. అతని చివరి ఉచ్చు పన్నబడింది. కాన్వాయ్ను రిగ్గింగ్ చేశారు. తప్పించుకునే మార్గం మార్పాటు ట్యాంకులచే నిరోధించబడింది. జే యుద్ధభూమిలో నిస్సహాయుడులా ఉన్నాడు. అప్పుడే ఒక నిశ్శబ్ద గన్ షాట్ వినిపించింది. అది రామ్, అనుష సోదరుడు. ఒకప్పుడు చనిపోయాడని అనుకున్నారు. ఇప్పుడు తిరుగుబాటు నాయకుడుగా తిరిగి వచ్చారు. మరియు అతను ఒంటరివాడు కాదు. వేలాది సైన్యము తన వెంటుంది. రామ్ ఒక కొండపై నిలబడి తన సైన్యంతో యుద్ధభూమి వైపు కదులుతున్నాడు. అనుషను రక్షించడానికి జే మరియు రామ్ పోరాడుతుండగా కేల్ తన అత్యంత ప్రాణాంతక ఆయుధాన్ని ప్రయోగించాడు. వైమానిక డ్రోన్లు మరియు జ్వాల ట్యాంకులతో కూడిన మెక్ ట్రూపర్లతో యుద్ధభూమి భయంకరంగా మారింది. అగ్నికి ఆయుతోడు అయినట్లుగా ఆకాశం నుండి ఒక స్పైడర్ మ్యాన్ యుద్ధభూమిపై దూకాడు. అది దేవ్ మ్యాన్ ఆఫ్ సూపర్ పవర్. చురుకైన, నిర్భయమైన మరియు ఆశ్చర్యాలతో నిండి ఉన్నాడు. మిరుమిట్లు గొలిపే మార్పులు మరియు జిగురు వలలతో దేవ్ డ్రోన్లను ఆపివేసి, శత్రువు బాట్లను కట్టివేసి తన కుటుంబానికి తప్పించుకునే అవకాశం ఇచ్చాడు. యుద్ధభూమికి కొత్త హీరో వచ్చాడు.